గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. నాకు చాలామంది మెసేజెస్ పెట్టడం అనేది జరిగింది. సార్, ఇలా మంత్ ఎండ్ కదా, మంత్ ఎండ్ ఆఫర్ అనేది పెట్టారు, కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలని ఉంది, బట్ మేము ఇదవుతున్నామని చెప్పి. సో అందుకే నేను అడ్మినిస్ట్రేషన్తో చాలా గట్టిగా మాట్లాడి నేను ఒప్పించానండి. 7th జూలై 2021 లాస్ట్ ఎక్స్టెన్షన్ అమ్మ. ఇప్పటి వరకు మీకు కరెంట్ అఫైర్స్ ఫీజు ఇంకా 5,000 రూపాయలే ఉంచడం అనేది జరిగింది. అన్ని ఫీజులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, బట్ కరెంట్ అఫైర్స్ మాత్రం 5,000 ఉంచాను. 5,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు, సార్ ఇలాగా శాలరీ మంత్ ఎండ్ కదా, శాలరీస్ లేవు కదా, సో ఫస్ట్ వీక్లో కడతాను సార్ అని చెప్పి. అందుకే మీకు 7 రోజులు అవకాశం అనేది కల్పిస్తున్నాము. సో నేనే మాట్లాడిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో. సో ఉపయోగించుకొని చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు హిస్టరీ కూడా తీసుకోవచ్చండి చక్కగా. హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి వస్తాయి. మా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. హిస్టరీ రికార్డెడ్ సెషన్స్ చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ చాలామంది అడుగుతారు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంత ఫీజు కట్టి ఎందుకు సార్ జాయిన్ అవ్వాలి అని చెప్పి. సో 5 రీజన్స్ చెప్తాను. లైఫ్ టైం వ్యాలిడిటీ మన ఇన్స్టిట్యూట్లో దేశంలో ఎవ్వరు ఇవ్వట్లేదు. లైఫ్ టైం వ్యాలిడిటీ మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ కొన్నిసార్లు ప్రోలాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేయచ్చు, 2 attempts పట్టచ్చు, 3 attempts, 4 attempts, 5 attempts. సో ప్రతిసారి వేరు దగ్గరలో మీరు కోచింగ్ తీసుకోలేరు కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందించడం అనేది జరుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుందండి. సో బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా మీరు జాయిన్ అయ్యే ముందే మీకు అసలు ఏమీ రాదు అని డిసైడ్ అయ్యి మేము చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు అసలు ఏమీ తెలియదు మీకు అని మేము డిసైడ్ అయ్యి డీటెయిల్డ్గా ఫ్రమ్ స్క్రాచ్, బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. కాంప్రహెన్సివ్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి జరుగుతాయి. డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు ఏం రావడం అనేది జరుగుతుందంటే, డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది, పిఐబి అనాలిసిస్ వస్తుంది, దాంతోపాటు ఈ రెండింటిలో కవర్ అవ్వని ఆర్టికల్స్ అన్నీ ఎవ్రీడే లైవ్ క్లాస్ అవుతుంది. వీటన్నింటికి సెపరేట్గా 3 PDFs అనేవి వస్తాయి. దాంతోపాటు మీకు వీక్లీ టెస్ట్లు అనేవి ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ సురేష్ సార్ చేసిన వారికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. సో యూపీఎస్సీ టాపిక్ వైజ్ టెస్టులకి అండ్ గ్రాండ్ టెస్టులకు కూడా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. సో ఇంత కలిపి మీకు జస్ట్ 5,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో అన్నీ రావడం అనేది జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్ యాక్సెస్ టు గ్రూప్ 1 యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏ, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సీజీఎల్ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెన్నీ, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్స్ కూడా చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు పిఎస్ఐఆర్, దాంతోపాటు సోషియాలజీ, దాంతోపాటు యాంథ్రోపాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు మనకి సురేష్ సార్ చెప్తారు. యాంథ్రోపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. మా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే మీరు ఆప్షనల్ కూడా మన దగ్గర చక్కగా తీసుకోవచ్చు. డీటెయిల్డ్గా చెప్తామండి, ఏదైనా లోతుగా చాలా డెప్త్తో చెప్పడం అనేది జరుగుతుంది. సో టిల్ 15th జూలై వరకు మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ఉన్నాయి చూడండి. గూగుల్ పే లేదా ఫోన్పే నుంచి మీరు పే చేస్తే, సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఈఎంఐ ఇవన్నీ కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది. ఫీచర్స్ ఈఎంఐస్ అంటే నెలకి 5,000 చొప్పున కట్టుకుంటాను గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా, యూపీఐ ద్వారా కట్టుకుంటానంటే 60,000 రూపీస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి. ఐసిఐసిఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు స్పెషల్ ఆఫర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫీజు 50,000 అవుతుంది. మీకు ఫీజు 50,000 అవుతుంది. నో కాస్ట్ ఈఎంఐ అనేది లభిస్తుంది అప్ టు 9 months నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. సో ఎలా పే చేయాలి ఏంటి అని తెలుసుకోవాలంటే చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేయండి. 7893999553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను మీకోసం. కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ అండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా జరగాలి. కరెంట్ అఫైర్స్ని చాలా మాన్స్టర్ అనుకుంటారు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. మీకు చాలా ఉపయోగపడుతుంది. 7th జూలై వరకు మళ్ళీ చెప్తున్నాను. చాలా కన్విన్స్ చేసి మీరు అందరూ మెసేజ్లు పెట్టారని చెప్పి నేను ఇది చేశాను. సో వీలైతే జాయిన్ అవ్వండి. 7,000 అయిపోతుంది 8th జూలై నుంచి. రైట్. సో మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీ సిజిల్స్ ఎట్ 43.5 degrees సెంటిగ్రేడ్.
రిలీఫ్ ఎక్స్పెక్టెడ్ టుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1, జాగ్రఫీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో క్లియర్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో ఢిల్లీ సిజిల్స్ అన్నారు. సిజిల్స్ మనం సిజిలింగ్ హాట్ అంటాం. దాని అర్థం ఏంటి? సిజిలింగ్ అంటే ఎప్పుడు సిజిల్ అవుతుంది, చాలా వేడిగా ఉన్నప్పుడు సిజిలింగ్ హాట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఢిల్లీలో 43.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది నమోదు అవ్వడం అనేది జరిగిందంట. అండ్ ద హీట్ వేవ్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దిస్ హీట్ వేవ్? ఎవరు డిక్లేర్ చేస్తారు, ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. The heat wave continued in the capital with the maximum temperature setting at 43.5 degrees Celsius, which is 7 degrees above normal for the season. ఈ సీజన్లో మామూలుగా నమోదయ్యే నార్మల్ హైయెస్ట్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ అనేది కంటిన్యూస్గా నమోదవుతూ రావడం అనేది జరిగింది. సిన్స్ 4 days 4 రోజులుగా నమోదవుతుందంట. దట్ ఈజ్ 43.5 డిగ్రీ సెంటిగ్రేడ్ సెల్సియస్ నమోదవ్వడం అనేది జరిగిందంట. సో అందుకు హీట్ వేవ్ కంటిన్యూడ్ అనేటటువంటి పదం వాడారు. హీట్ వేవ్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? ఢిల్లీలో. ఇట్ ఈస్ ద హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ దిస్ ఇయర్ సో ఫార్. ఈ సంవత్సరం ఇదే హైయెస్ట్ టెంపరేచర్ అంట ఢిల్లీలో, 43.5 డిగ్రీ సెల్సియస్. వార్మర్ దాన్ 43 డిగ్రీ సెల్సియస్ రికార్డెడ్ ద డే బిఫోర్. సో ముందు రోజు అంటే నిన్న కాకుండా ముందు రోజు 43 డిగ్రీలు నమోదైతే నిన్న 43.5 డిగ్రీలు నమోదవ్వడం అనేది జరిగిందంట. సో హీట్ వేవ్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ హీట్ వేవ్? హీట్ వేవ్ అని ఎప్పుడు అంటారు, ఎలా ఏర్పడుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాట్ ఈస్ హీట్ వేవ్? ఏ హీట్ వేవ్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ అబ్నార్మల్లీ హై టెంపరేచర్స్. సో ఇన్ ఏ పీరియడ్ వేర్ అబ్నార్మల్లీ హై టెంపరేచర్స్, మామూలుగా కాకుండా చాలా ఎక్కువ టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే నమోదవుతాయో ఆ పీరియడ్ని హీట్ వేవ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మోర్ దెన్ ద నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ దట్ అక్కర్స్ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్లో మరి హై టెంపరేచర్స్ ఉంటాయి కదా. సమ్మర్ సీజన్లో హై టెంపరేచర్స్, నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో నార్మల్గా మ్యాక్సిమం టెంపరేచర్ 40 డిగ్రీస్ నమోదు అవుతుంది అనుకోండి సపోజ్. సో దానికంటే ఎక్కువ టెంపరేచర్ నమోదైతే దాన్ని హీట్ వేవ్ కండిషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. హీట్ వేవ్స్ టిపికల్లీ అక్కర్ బిట్వీన్ మార్చ్ అండ్ జూన్ అండ్ ఇన్ సమ్ రేర్ కేసెస్ ఈవెన్ ఎక్స్టెండెడ్ టిల్ జూలై. సో మనకి మార్చి నుంచి జూలై వరకు నార్థన్ హెమిస్ఫియర్ ఆఫ్ ఎర్త్లో సో సమ్మర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది కదా, వేసవకాలం అనేది రావడం అనేది జరుగుతుంది కదా. సో ఈ టైంలో మార్చ్ టు జూన్ మధ్యలో హీట్ వేవ్స్ అనేవి అక్కడ అవ్వడం అనేది జరుగుతుంది ఇండియాలో. సో కొన్నిసార్లు జూలై వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా నార్థన్ హెమిస్ఫియర్లో జూలై వరకు ఉంటుంది కానీ హీట్ వేవ్స్ వస్తాయి కానీ, సో ఎందుకు మన ఇండియాలో జూలై లోపే ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది, హీట్ వేవ్స్ అనేవి ఆగిపోతాయి అంటే బికాజ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అండి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో, ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరుగుతుంది. అందువల్ల వీటి కారణం చేత వర్షపు జల్లులు, తొలకరి జల్లులు పడతాయి కాబట్టి భూమి అనేది చల్లబడడం అనేది జరుగుతుంది. అందుకే హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో హీట్ వేవ్స్ అనేవి ఆగిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వాట్ ఈజ్ ఎన్ హీట్ వేవ్? హీట్ వేవ్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ అబ్నార్మల్లీ హైయర్ టెంపరేచర్స్, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్, ఒక కాలం. మోర్ దెన్ నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్స్. ఈ టైంలో ఏం జరుగుతుంది, నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ అనేవి, ఎడిషనల్ హీట్ అనేది నమోదు అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ యాక్చువల్లీ అక్కర్స్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ ఫ్రమ్ మార్చ్ టు జూన్. నౌ వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ హీట్ వేవ్స్? సో హీట్ వేవ్గా మనం ఎప్పుడు డిక్లేర్ చేస్తాం, వాట్ ఈస్ ద క్రైటీరియా, ఏ సమయంలో మనం హీట్ వేవ్ అని చెప్పి అంటాం? The Indian Meteorological Department, about which we are going to discuss in a while, దీని గురించి కూడా మాట్లాడుకుంటాం. సో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఫాలోయింగ్ క్రైటీరియా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాతిపదికన మనం హీట్ వేవ్ని డిక్లేర్ చేస్తాము, ఎప్పుడు డిక్లేర్ చేస్తామో చెప్పింది. చూడండి, ఎప్పుడు డిక్లేర్ చేస్తాం. హీట్ వేవ్ నీడ్ నాట్ బి కన్సిడర్డ్ టిల్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ఎ స్టేషన్ reaches at least 40 degrees centigrade for plains, at least 30 degrees centigrade for hilly regions. సో హీట్ వేవ్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారంట, ఓన్లీ ఇఫ్ ద టెంపరేచర్ ఇన్ ప్లేన్ ఏరియాస్ లైక్ మన తాలూకా ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తమిళనాడు కానీ, లేకపోతే కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాలు, అండ్ అట్లీస్ట్ 30 డిగ్రీ సెల్సియస్ ఫర్ హిల్లీ రీజియన్స్. హిల్లీ రీజియన్స్ అంటే మన హిమాలయన్ రీజియన్స్, హిమాచల్ ప్రదేశ్, లేకపోతే ఉత్తరాఖండ్, లేకపోతే నార్త్ వెస్టర్న్ రీజియన్స్, అస్సాం ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ 30 డిగ్రీస్ దాటింది అనుకోండి, అప్పుడు అక్కడ హీట్ వేవ్ అంటాం. ప్లేన్ ఏరియాస్లో 40 డిగ్రీస్ దాటింది అనుకోండి, చేరింది అనుకోండి, అప్పుడు హీట్ వేవ్ అనేది, అప్పుడే హీట్ వేవ్ డిక్లేర్ చేయడం అనేది జరగాలి. when the normal maximum temperature of a station is less than or equal to 40 degrees centigrade. మామూలుగా ఒక రీజియన్ యొక్క ఇదేమైనా ఉందనుకోండి, సపోజ్ మామూలుగా ఒక రీజియన్ తాలూకా మ్యాక్సిమం టెంపరేచర్, ఇప్పుడు రోజువారీ మ్యాక్సిమం టెంపరేచర్ సపోజ్ అక్కడ
ఎంత ఉంది, సపోజ్ ఒక 36 డిగ్రీస్ ఉందనుకోండి. సో అప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 డిగ్రీస్, అంటే 40 డిగ్రీల కంటే తక్కువ ఉంది కదా 36 డిగ్రీస్ అంటే, హీట్ వేవ్ ఎప్పుడు అవ్వడం అనేది జరుగుతుంది, వెన్ 5 to 6 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది పెరిగినప్పుడు. 36 డిగ్రీస్ 5 డిగ్రీస్ పెరిగినప్పుడు ఏంటి 41 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. ఒకవేళ సపోజ్ నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ 30 ఉంది అనుకోండి, 30 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు దీనికి మీరు 5 to 6 డిగ్రీస్ పెంచారు అనుకోండి, ఇప్పుడు మరి హీట్ వేవ్ అంటామా అనకూడదు, ఎందుకంటే 36 డిగ్రీస్ అవుతుంది. కానీ ఎంత ఇక్కడ క్రైటీరియా చెప్పారు, ప్లేన్ ఏరియాస్కి 40 డిగ్రీస్ మినిమం చెప్పారు. అర్థమైంది. ఒకవేళ మీరు ఇక్కడ ఈ నమోదైన టెంపరేచర్ హిల్ ఏరియాస్ అనుకోండి, అప్పుడు అనొచ్చు, ఎందుకంటే 30 డిగ్రీస్ దాటిపోయింది కాబట్టి. అర్థమైందా? సో ఇది ఒకటి మెయింటైన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడం అనేది చేయండి. అండ్ సివియర్ హీట్ వేవ్ డిపార్చర్ అని ఎప్పుడు అంటాం, సివియర్ హీట్ వేవ్ అని ఎప్పుడు అంటాం, ఫ్రమ్ నార్మలీ 7 డిగ్రీస్ ఆర్ మోర్. సపోజ్ ఎగ్జాంపుల్ కింద తీసుకోండి, సపోజ్ నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి, ఇప్పుడు దీనికి 7 డిగ్రీస్, ఒకవేళ అప్పుడు 47 డిగ్రీ సెల్సియస్ నమోదైంది అనుకోండి, అప్పుడు దాన్ని సివియర్ హీట్ వేవ్ డిపార్చర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇంకో 2 క్రైటీరియా, ఇంకొక 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూడండి. when the normal maximum temperature of a station is more than 40 degrees అండి, నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ అనేది 40 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే హీట్ వేవ్ డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ ఈజ్ 4 డిగ్రీ సెల్సియస్ టు 5 డిగ్రీ సెల్సియస్. ఒకవేళ ఇప్పుడు మనం బిలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 డిగ్రీ సెల్సియస్ ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఒకవేళ నార్మల్ టెంపరేచరే 41 డిగ్రీస్ ఉందనుకోండి, నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్, ఇప్పుడు హీట్ వేవ్ అక్కడ ఎప్పుడు వచ్చిందంటాం, దీనికి 4 to 5 డిగ్రీ సెల్సియస్ అనేది యాడ్ అయితే అప్పుడు అండం అనేది జరుగుతుంది. సివియర్ హీట్ వేవ్ డిపార్చర్ ఎప్పుడు అంటాం, 6 డిగ్రీ సెల్సియస్. సపోజ్ 41 అనుకోండి నార్మల్ మ్యాక్సిమం టెంపరేచరే, ఇక్కడ మనకు ముఖ్యంగా ఇంత టెంపరేచర్స్ నార్త్ వెస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా, నార్త్ వెస్టర్న్ ఇండియా ఏదైతే ఉంటుందో మనకు థార్ డిజర్ట్, రాజస్థాన్ అండ్ పంజాబ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నమోదవుతుంది అనమాట. 41 డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఉంటుందో, 41 డిగ్రీ సెల్సియస్ అనుకోండి నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్, దానికి 6 డిగ్రీస్ యాడ్ అయింది అనుకోండి ఏకంగా, సివియర్ హీట్ వేవ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. when the actual maximum temperature remains 45 degrees Celsius or more irrespective of normal maximum temperature, heat wave should be declared. కానీ ఇంకొకటి ఏం చెప్పింది, ఒకవేళ యాక్చువల్ మ్యాక్సిమం టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది 45 డిగ్రీ సెల్సియస్ అనేది ఒక 4 days ఉందనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాక్సిమం టెంపరేచర్ నువ్వు దాన్ని ఏమని పిలవాలి, తప్పకుండా కన్ఫామ్గా హీట్ వేవ్ అని చెప్పి డిక్లేర్ చేయాలి. సపోజ్ నేను చెప్పింది ఇక్కడ మీకు అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. సపోజ్ మ్యాక్సిమం టెంపరేచర్ 42 డిగ్రీ సెల్సియస్ అనుకోండి మ్యాక్సిమం టెంపరేచర్. సో మనం ఏం చెప్పాం, 40 కంటే ఎక్కువ ఉండేటప్పుడు 4 to 5 డిగ్రీ సెల్సియస్ అనేది పెరిగితే అప్పుడు మనకి ఇది ఏర్పడుతుంది, అప్పుడు మనం హీట్ వేవ్ అంటాం. సో ఇక్కడ 4 to 5 కాకుండా ఓన్లీ 3 డిగ్రీ సెల్సియసే పెరిగింది, 45 డిగ్రీ సెల్సియస్కి చేరుకుంది. 46 అవ్వలేదు కదా, మరి 4 to 5 యాడ్ అవ్వలేదు కదా, 3 డిగ్రీస్ మాత్రం యాడ్ అయింది కదా, మరి ఇప్పుడు దీన్ని హీట్ వేవ్ అంటామా అంటే అంటాము, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ 45 డిగ్రీ సెల్సియస్ కాబట్టి. 45 డిగ్రీ సెల్సియస్ రీచ్ అయితే తప్పకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ యాక్చువల్ మ్యాక్సిమం టెంపరేచర్, నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్, దాన్ని హీట్ వేవ్ అని చెప్పి మనం పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి, మామూలుగా ఫస్ట్ క్రైటీరియా హీట్ వేవ్ అని ఎప్పుడు పిలుస్తాం, ప్లెయిన్ ఏరియాస్లో కన్ఫామ్గా 40 డిగ్రీ సెల్సియస్ దాటాలి, అండ్ మన తాలూకా ఈ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దానిలో 30 డిగ్రీ సెల్సియస్ దాటాలి, మ్యాండేటరీ ఇది. హిల్ ఏరియాస్ 30 డిగ్రీ సెల్సియస్ దాటాలి. అండ్ సెకండ్ క్రైటీరియా ఏం చెప్పుకున్నాం, ఒకవేళ నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ లెస్ దాన్ 40 డిగ్రీ సెల్సియస్ అయితే 5 to 6 డిగ్రీస్ పెరిగింది అనుకోండి దాన్ని హీట్ వేవ్ అంటాము. అండ్ 7 డిగ్రీస్ పెరిగింది అనుకోండి మనం ఏమంటాం, దాన్ని మనం సివియర్ హీట్ వేవ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. థర్డ్ క్రైటీరియా ఏం చెప్పుకున్నాం, ఇఫ్ నార్మల్ టెంపరేచర్ ఏమో గ్రేటర్ దాన్ 40 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి అప్పుడు హీట్ వేవ్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తాం, +4 to 5 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు హీట్ వేవ్ అని డిక్లేర్ చేస్తాం. సో దాంతోపాటు 6 డిగ్రీస్ పెరిగినప్పుడు సివియర్ హీట్ వేవ్ అని చెప్పి డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫోర్త్ క్రైటీరియా మనం ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నార్మల్ టెంపరేచర్, ఇఫ్ ద టెంపరేచర్ రీచెస్ 45 డిగ్రీ సెల్సియస్ తప్పకుండా దాన్ని ఏమంటాము, సో హీట్ వేవ్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్. సో హీట్ వేవ్ అని చెప్పి డిక్లేర్ చేయాలి. దీస్ 4 క్రైటీరియా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్లో స్టేట్మెంట్స్ మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేటట్టు అడగొచ్చు. సో ఇట్ ఈస్ ద క్రైటీరియా గివెన్ బై IMD అండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. నౌ మరి ఈ తాలూకా ఇది అనేది ఎందుకు ఏర్పడుతుంది, మన తాలూకా హీట్ వేవ్ అనేది ఎందుకు రావడం అనేది జరుగుతుందో చూడండి. సో ఇక్కడ మీరు కొన్ని క్రైటీరియా అనేది అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇది ఇది అనుకోండి, సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇది ల్యాండ్, ఇది సీ అనుకోండి, ఇది ల్యాండ్, ఇది సీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యుడు సమ్మర్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ ఉంటాడు.
సో సూర్యుడు ప్రతాపం చూపించేటప్పుడు ఫస్ట్ ఏది హీట్ అవుతుందంటే ల్యాండ్ హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మొదట ఏది హీట్ అవుతుంది? ల్యాండ్ హీట్ అవుతుంది. సీ వాటర్ అనేది హీట్ అవ్వదు, ఎందుకంటే వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకు తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది, వాతావరణంలోకి ఉష్ణోగ్రతను రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మనకి వాటర్ కంటే ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ ఎక్కువగా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఫాస్ట్గా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ల్యాండ్ చాలా ఎక్కువగా హీట్ని రిటైన్ చేసుకుంటుంది, రిటైన్ చేసుకుని హాట్గా తయారవుతుంది. హాట్గా తయారు చేసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి హాట్ వామ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ రైజ్, ఇది రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైజ్ అయ్యి ఏం ఏర్పడుతుంది? ఇక్కడ లో ప్రెజర్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరుగుతుంది. పైన ఏంటవుతుంది? హై ప్రెజర్ రీజియన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో లో ప్రెజర్ రీజియన్, హై ప్రెజర్ రీజియన్. సో అప్పుడు మనకి విండ్ అనేది ఎలా డైరెక్షన్లో ఉంటుంది? హై ప్రెజర్ రీజియన్ నుంచి లో ప్రెజర్ రీజియన్కి విండ్ డైరెక్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో పైనుంచి హీట్ని ఏం చేస్తుంది? మనకి హై ప్రెజర్ రీజియన్ పైన ఏర్పడడం వల్ల సో పైనుంచి హీట్ని కిందకి నొక్కి పెట్టడం అనేది జరుగుతుంది. సో హీట్ అనేది మామూలుగా సీ టెంపరేచర్ అండ్ ల్యాండ్ టెంపరేచర్ ఈ టైంలో సమ్మర్లో సిమిలర్గా ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సీ టెంపరేచర్ ఇక్కడ హై ప్రెజర్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది, ఇక్కడ లో ప్రెజర్ అనేది ఉంటుంది. మనకి విండ్స్ అనేవి ఇలా ఏర్పడతాయి, అదే కదా మాన్సూన్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. సో మనకి హీట్ ల్యాండ్ అనేది త్వరగా హీట్ అవుతుంది కాబట్టి వామ్ ఎయిర్ రైజ్ అవుతుంది కాబట్టి ల్యాండ్ మీద లో ప్రెజర్ అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది, సీ మీద హై ప్రెజర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో విండ్స్ బ్లో ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ కాబట్టి మనకి మాన్సూన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ మామూలుగా మనకి ఏం జరుగుతుందంటే గ్రేటర్ ద డిఫరెన్స్ ఇన్ ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి ఏం జరుగుతుంది? విండ్ ఫ్లో అనేది కూడా అంతే బలంగా ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? సమ్మర్లో ఆల్మోస్ట్ ఈ మార్చ్ టు జూలై టైంలో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది అంత ఎక్కువగా ఉండదు. అఫ్కోర్స్ ల్యాండే ఎక్కువ హీట్ అవుతుంది, బట్ అంత ఎక్కువ డిఫరెన్స్ అనేది మనకు కనిపించదు. బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ కానీ ఏది కానీ మనకి ఏం జరుగుతుంది అంటే ఈక్వల్గా సీ కూడా వేడెక్కడం అనేది జరుగుతుంది. ఇండియన్ ఓషన్ కానీ అరేబియన్ సీ, అదే మీన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ ఏవైతే ఉంటాయి అవి. సో మనకి డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఉండకపోవడం వల్ల విండ్ ఫ్లో అనేది ఉండదు. విండ్ ఫ్లో అనేది లేకపోవడం వల్ల ఈ ల్యాండ్ రీజియన్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు హై ప్రెజర్ ఏదైతే ఉందో అది లో ప్రెజర్ వైపు, అంటే కిందకి ఈ వామ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఈ వేడి ఏదైతే ఉంటుందో వేడిని నొక్కి పెట్టేస్తుంది. నొక్కి పెట్టడం వల్ల హీట్ అనేది అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ల్యాండ్ మళ్ళీ ఫర్దర్ హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ దిస్ ఇదేదైతే ఉంటుందో ఈ ఎక్స్ట్రా ఎడిషనల్ హీట్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ ఎక్స్ట్రా ఎడిషనల్ హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకేం జరుగుతుంది? హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది, ఎయిర్ ట్రాప్ అవ్వడం వల్ల. ఓకేనా? నౌ లెట్ us look at some important health impacts of heat waves. Heat waves వల్ల హెల్త్ ఇంపాక్ట్స్ ఏ ఉంటాయో చూడండి. The health impacts of heat waves typically involve dehydration, heat cramps, heat exhaustion, అంటే మనకి ఫ్యాటిగ్, వామిటింగ్, ఇవన్నీ డిజీనెస్ ఇవన్నీ హీట్ ఎగ్జాషన్లో వస్తాయి. హీట్ క్రాంప్స్ అంటే మనకి పిక్కలు గట్రా పట్టేస్తాయి బాగా. అండ్ హీట్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో వడదెబ్బలు గట్రా తగలడం అనేది జరుగుతుంది. డీహైడ్రేషన్ కూడా జరుగుతుంది. చిల్డ్రన్, ద ఎల్డర్లీ అండ్ దోస్ విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడిటీస్, షుగర్, బీపీ వీటితో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు అండ్ చిన్నపిల్లలు, ఎల్డర్లీ, ముసలి వాళ్ళు, వీళ్ళందరూ చాలా వల్నరబుల్గా ఉంటారు. వీళ్ళందరికీ వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోవడం కూడా జరుగుతుంది. వెజిటబుల్ వెండర్స్, క్యాబ్ డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, పోలీస్ పర్సనల్, రోడ్ సైడ్ కియోస్క్ ఆపరేటర్స్ అండ్ మోస్ట్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఎవరైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతారో, ఎవరైతే దే బర్న్ దేర్ స్కిన్ ఫర్ దర్ లైవ్లీహుడ్, వాళ్ళ తాలూకు జీవనాధారం కోసం ఎండలో వాళ్ళు చెమట వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్ హీట్కి తట్టుకోలేక ఈ వడదెబ్బలకి వీటికి వాటికి గురవడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ అండి. వాళ్ళకి వడదెబ్బలు, ఇవి హీట్ ఎగ్జాస్షన్ అండ్ హీట్ క్రాంప్స్ ఇవన్నీ ఎక్కువగా, డీహైడ్రేషన్ ఇవన్నిటికీ వాళ్ళు గురవడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళ తాలూకా హెల్త్ మీద కూడా యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాయి. లైక్ డీహైడ్రేషన్, హీట్, సన్ స్ట్రోక్స్ అండ్ కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవ్వడం అనేది జరుగుతుంది. ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ హీట్ వేవ్స్. నౌ జస్ట్ లుక్ ఎట్ రీజన్స్ వై ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ హీట్ వేవ్స్. ఇండియాలో ఎందుకు హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా అక్కరవ్వడం అనేది జరుగుతుంది? వాట్ మైట్ బి ద రీజన్? చూడండి. మ్యాగ్నిఫైడ్ ఎఫెక్ట్ ఆఫ్ పేవ్డ్ అండ్ కాంక్రీట్ సర్ఫేసెస్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రీ కవర్. సో దిస్ అర్బన్ జంగిల్స్ ఏవైతే ఉంటాయో, దీస్ సిమెంట్తో కూడుకున్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో ఇవి ఏం చేస్తాయంటే మ్యాగ్నిఫై చేస్తాయి హీట్ ఏదైతే ఉంటుందో హీట్ని. ఈ కాంక్రీట్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి హీట్ని బాగా బలంగా లాగేసుకోవడం అనేది జరుగుతుంది. బికాస్ దే ఆర్ హార్డ్ అండ్ సాలిడ్ కాబట్టి దే నెవర్ రిఫ్లెక్ట్ దిస్ హీట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో హీట్ని వెనక్కి రిఫ్లెక్ట్ చేసేటటువంటి కెపాసిటీ దానికి తక్కువ ఉంటుంది. సో ఎక్కువగా ఇవి క్యాప్చర్ చేసుకుంటాయి. సో దట్ మన తాలూకా ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది బాగా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ? అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా.
అర్థమైందా? సో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్స్ కెన్ మేక్ యాంబియంట్. దాంతోపాటు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ క్యాప్చర్ చేసినటువంటి హీట్ వల్ల ఇంకా ఎందుకు హీట్ అవుతుంది అంటే మీకు ఇక్కడ ఇవే భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తక్కువగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ పేవ్డ్ అండ్ కాంక్రీట్ సర్ఫేసెస్ వల్ల ఎర్త్కి సర్ఫేస్ ఆఫ్ ఎర్త్కి అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకోసం త్వరగా హీట్ ఎక్కిపోతాయి. మ్యాగ్నిఫైడ్ ఎఫెక్ట్తో హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది. రెట్టింపు వేగంతో హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది ఇన్ అర్బన్ ఏరియాస్. దట్ కాజెస్ దీస్ ఇవేవైతే ఉన్నాయి అర్బన్ హీట్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో హీట్ ఐలాండ్స్ని కాజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ మేక్ ambient టెంపరేచర్స్ ఫీల్ 3 to 4 degrees మోర్ దెన్ వాట్ దే ఆర్. మామూలుగా టెంపరేచర్స్ 3 to 4 degree సెంటిగ్రేడ్ ఏదైతే ఉంటుందో అంత పెరగడం అనేది జరుగుతుంది. టెంపరేచర్స్ అనేవి రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మామూలు టెంపరేచర్స్ కంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంక్రీట్ సర్ఫేసెస్ వల్ల టెంపరేచర్ అనేది 3 to 4 degrees ఎక్స్ట్రా ఉండడం అనేది జరుగుతుంది. మోర్ హీట్ వేవ్స్ వర్ ఎక్స్పెక్టెడ్ యాజ్ గ్లోబల్ టెంపరేచర్స్ హ్యాడ్ రైజన్ బై 0.8 degrees ఇన్ ద పాస్ట్ 100 years. గత 100 సంవత్సరంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మనకి దిస్ పర్టికులర్ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ వీటన్నింటి వల్ల ఏం జరిగింది 0.8 degrees ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది పెరిగింది. సో క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఏవైతే ఉందో దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ అండి. హీట్ని వాతావరణంలో ట్రాప్ చేసేటటువంటి గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ వీటి ఎమిషన్స్ వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దానివల్ల కూడా ఎక్కువగా హీట్ వేవ్స్ అక్కరవ్వడం అనేది జరుగుతుంది. నైట్ టైం టెంపరేచర్స్ ఆర్ రైజింగ్ టు. ఈవెన్ నైట్ టైం కూడా వార్మ్ నైట్స్ అనేవి మనం చూడడం అనేది జరుగుతుంది. నైట్ టైం టెంపరేచర్స్ కూడా సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఏసీ లేకపోతే నిద్ర పట్టలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు కదా. ఒకప్పుడు ఆరు బయట హ్యాపీగా పడుకునే వాళ్ళు ఇప్పుడు అసలు పడుకోలేకపోతున్నారు ఏసీలు లేకుండా. అంత టెంపరేచర్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. హయ్యర్ డైలీ పీక్ టెంపరేచర్స్ అండ్ లాంగర్ more intense heat waves are becomingly increasingly frequent globally due to climate change. So higher daily peak temperatures అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ ఫర్ లాంగర్ డేస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అంటే 3-4 days కంటిన్యూస్గా 45 degrees 44 degrees టెంపరేచర్ అనేది మనం చూస్తున్నాం. మోర్ ఇంటెన్స్ హీట్ వేవ్స్ కూడా మనకి చాలా ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది గ్లోబల్లీ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఈజ్ గ్లోబల్ థ్రెట్ అండి, ప్రతి ఒక్కరికి ఎదురయ్యేటటువంటి థ్రెట్. సో భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కదానికి ఎదురయ్యేటటువంటి థ్రెట్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్. హై ఇంటెన్సిటీ ఆఫ్ యూవీ రేస్ ఇన్ మీడియం టు హై హీట్ వేవ్ జోన్. సో అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి హై ఇంటెన్సిటీతో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీడియం టు హై హీట్ వేవ్ జోన్స్ అనేవి ఎక్కడికక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ యొక్క డిప్లేషన్ అనేది అవ్వడం వల్ల ఈ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో సన్ నుంచి వెలువడేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఎర్త్ భూ వాతావరణంలోకి ఈజీగా ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎర్త్ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉంటుందో టెంపరేచర్ పెరుగుతుంది. దిస్ గ్లోబ్ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ హాట్. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నామా ఇండియన్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఐఎండీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875. 1875లో అంటే ప్రీ కొలోనియల్ ఎరాలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడే ఐఎండీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఏజెన్సీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఇది భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. who take care of, who monitors the performance of Indian Meteorological Department, the Ministry of Earth Sciences. It comes under the purview of Ministry of Earth Sciences. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారు. It is the principal agency responsible for meteorological observations. Meteorological observations means అంటే వాతావరణం గురించి నివేదికలు ఇవ్వడం అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ సెస్మాలజీ ఏదైతే ఉంటుందో సెస్మిక్ వేవ్స్ భూతరంగాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్ట్ పుల్స్ అప్ గవర్నమెంట్ ఆన్ ఎక్స్ గ్రేషియా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందో చూడండి. ఆన్ వెన్స్డే బుధవారం సుప్రీంకోర్ట్ పుల్డ్ అప్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సుప్రీంకోర్టు చిన్న చివాట్లు పెట్టింది. ఏమని పెట్టింది? ఫర్ ఫెయిలింగ్ ఇన్ ఇట్స్ డ్యూటీ టు రికమెండ్ ఎక్స్ గ్రేషియా టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ హూ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ డ్యూ టు COVID-19.
కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వమని ఎందుకు గవర్నమెంట్కి సజెస్ట్ చేయలేదు? యాజ్ ఎ స్టాట్యూటరీ బాడీ అంటే అర్థం ఏంటి అంటే ఒక స్టాట్యూట్ ద్వారా, ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఒక బాడీగా నీకు ఒక బాధ్యత ఉంది. ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి నువ్వు గవర్నమెంట్కి సలహా ఇవ్వాలి. బట్ నువ్వు ఎందుకు సలహా ఇవ్వలేదు గవర్నమెంట్కి ఇప్పటి వరకు అని చెప్పి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని మన తాలూకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. A bench of Justice Ashok Bhushan, Vineet Saran and M.R. Shah gave the NDMA, that is National Disaster Management Authority, 6 weeks to frame guidelines for fixing the ex gratia meant for these families. సో ఎక్స్ గ్రేషియా అనేది నష్టపరిహారం అనేది కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, దాంతోపాటు ఎలా ఇస్తారు అనేటటువంటి ఒక గైడ్లైన్స్ అనేవి ఏర్పాటు చేయండి అని చెప్పి తన ఆర్డర్ ఇవ్వడం అనేది, డెడ్ లైన్ అనేది 6 వారాల గడువు ఇవ్వడం అనేది జరిగింది. ఈ లోపు మీరు తయారు చేసి ఇవ్వాలని చెప్పింది. The guidelines would not stop individual states from separately providing ex gratia to the families from their own funds. సో మన తాలూకా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి బాధ్యత అప్పచెప్పారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ పక్కన కామ్గా ఉండక్కర్లేదు. స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ నష్టపరిహారం ఇవ్వాలంటే చక్కగా వాళ్ళ ఫండ్స్ నుంచి చక్కగా ఇవ్వచ్చు. దీస్ ఎక్స్గ్రేషియా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వచ్చు అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇన్ దిస్ ఆస్పెక్ట్ లెట్ us అండర్స్టాండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నా, న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఏం చెప్పింది? యాజ్ ఎ స్టాట్యూటరీ బాడీగా నువ్వు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను చేయలేదు. నువ్వు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నీ చేతుల్లో ఉంటుంది కదా. సో ఎవరైతే ఈ డిజాస్టర్ వల్ల, ఈ తాలూకా కోవిడ్-19 వల్ల చనిపోయినటువంటి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వానికి నువ్వు ఎందుకు గుర్తు చేయలేదు, ఎందుకు రికమెండ్ చేయలేదు అని చెప్పి చివాట్లు పెట్టడం అనేది జరిగింది. సో ఎంత ఇస్తావు నీ ఇష్టమే, ఎంతో కొంత ఎక్స్గ్రేషన్ నువ్వే నిర్ణయించు. దాంతోపాటు గైడ్లైన్స్ ఎలా ఇస్తావు అని చెప్పి నాకు 6 months లోపు ఒక గైడ్లైన్స్తో ముందుకు రా అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చెప్పిందాం. చూడండి అమ్మా, ఇంకా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. The National Disaster Management Authority is the apex statutory body for disaster management in India. భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్టాట్యూటరీ బాడీ, ఎపెక్స్ స్టాట్యూటరీ బాడీ అంటే చట్టం ద్వారా. మనకి బాడీస్ ఎలా ఉంటాయంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 types. ఒకటి స్టాట్యూటరీ బాడీ, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ బాడీస్. చాలా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ద బాడీస్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో మెన్షన్ చేయబడినటువంటి బాడీస్. ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఇవన్నీ మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవుతాయి. మరి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? ఒక చట్టం ద్వారా, రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు బట్ ఒక పార్లమెంట్ ఒక చట్టం ద్వారా వాటిని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఏంటి? స్టాట్యూటరీ బాడీ ఏదైతే ఉంటుందో స్టాట్యూటరీ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఒక చట్టం కాకుండా ఏం చేశారు, జస్ట్ ఒక గవర్నమెంట్ జీవో, ఒక ఆర్డర్ పాస్ చేయడం ద్వారా, ఒక ఎగ్జిక్యూషన్ పాస్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఈ బాడీని క్రియేట్ చేసింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఏంటి? నీతి ఆయోగ్ ఎగ్జిక్యూటివ్ బాడీకి. అర్థమైందా? సో వాటిని ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, మరి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే స్టాట్యూటరీ బాడీ అంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఏదో ఒక చట్టం ఉంటుంది కదా, ఆ చట్టం ఏంటో చూడండి. ఇన్ అకార్డెన్స్ విత్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ద్వారా ఈ బాడీని ఏర్పాటు చేశారు కాబట్టి ఇది స్టాట్యూటరీ బాడీ అయింది. ఎందుకు? ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి. The NDMA was formally constituted on 27th September 2006 in accordance with the Disaster Management Act of 2005. ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దీని తాలూకా చైర్పర్సన్ ఎవరవుతారు? ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ అవుతారు. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అవుతారు. ఎక్స్ అఫిషియో అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఈయన దీనికి చైర్మన్ అవుతారు. అర్థమైందంటే నరేంద్ర మోడీ గారు చైర్మన్. ఎందుకు నరేంద్ర మోడీ గారు చైర్మన్ అయ్యారు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నారు కాబట్టి ఆటోమేటిక్గా చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయిపోతారు. అండ్ ఒక చైర్పర్సన్తో పాటు ఇంకెవరు ఉంటారు? 9 other members కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ 9 other members ఒకరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది? సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ ఎపెక్స్ స్టాట్యూటరీ బాడీ
ఎందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియా కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ యాక్ట్ ద్వారా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీని తాలూకు చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటారు. ఈ చైర్పర్సన్కి ఎంతమంది సభ్యులు ఉంటారు? 9 అదర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారు, 9 అదర్ మెంబర్స్ ఉంటారు. ఈ 9 అదర్ మెంబర్స్ కలిపి తమలో తాము ఎవరిని ఎన్నుకుంటారు? వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద మ్యాండేట్? దీనికి అప్పగించినటువంటి బాధ్యత ఏంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి? Its primary purpose is to coordinate response to natural or man-made disasters and for capacity building in disaster resilience and crisis response. So what is the primary purpose of this particular National Disaster Management Authority? To coordinate response to natural or man-made disasters. Natural disasters కానీ man-made disasters కానీ బెటర్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం. అంటే మనకి రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే ప్రజల్ని కాపాడడం కానీ, లేకపోతే డిఫరెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం కానీ. అండ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ డిజాస్టర్ రిజైలెన్స్, కెపాసిటీ బిల్డింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయంటే హ్యూమన్ రిసోర్సెస్ని బిల్డ్ చేయడం కానీ, వాళ్ళందరినీ సేవ్ చేయడానికి, లేకపోతే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రీహాబిలిటేషన్ సెంటర్స్ కట్టడం కానీ, ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చూసుకుంటుంది. ఫర్ క్రైసిస్ రెస్పాన్స్ ఇట్ ఈస్ ఆల్సో ద ఎపెక్స్ బాడీ టు లే డౌన్ పాలసీస్ అనేవి డిజైన్ చేస్తుంది. ఎందుకు? ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ టు ఎన్షూర్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ టు డిజాస్టర్స్ ఎప్పుడు మన జీవితాల మీద ఊడిపడతాయో తెలియదు, ఎప్పుడు ప్రాణాలు కోల్పోతారో తెలియదు. సో వాలటైల్గా ఉంటుంది మనిషి జీవితమే. సో ఆ టైంలో మనుషులను కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి గవర్నమెంట్ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇట్ విల్ ఫ్రేమ్ పాలసీస్, ఇట్ విల్ ఫ్రేమ్ ప్లాన్స్, ఇట్ విల్ ఫ్రేమ్ గైడ్ లైన్స్. విజన్ చూడండి. టు బిల్డ్ ఎ సేఫర్ అండ్ డిజాస్టర్ రిజైలెంట్ ఇండియా. డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, విపత్తుల్ని తట్టుకోగలిగేటటువంటి భారతదేశాన్ని నిర్మించాలి బై ఎ హోలిస్టిక్, ప్రోయాక్టివ్, టెక్నాలజీ డ్రివెన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. హోలిస్టిక్, సమగ్రమైనటువంటి, ప్రోయాక్టివ్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ విత్ న్యూ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో ఈ తాలూకు డిజాస్టర్ రిజైలెంట్ ఇండియాని ఏర్పాటు చేయాలి. దట్ ఇన్వాల్వ్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఫాస్టర్స్ ఎ కల్చర్ ఆఫ్ ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్. సో దీనిలో అందరూ ఇదవ్వడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్, దాంతోపాటు సివిల్ సర్వెంట్స్, దాంతోపాటు పీపుల్, దాంతోపాటు బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో బిజినెసెస్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో ఫర్ బెటర్ ప్రివెన్షన్, అరికట్టడానికి, ప్రిపేర్డ్నెస్, బెటర్గా డిజాస్టర్కి ప్రిపేర్ అవుతూ ఉండడానికి, సిద్ధపడడానికి, అండ్ మిటిగేషన్, సో డిజాస్టర్ని మిటిగేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, క్రైసిస్ కంట్రోల్ చేయడానికి. అదే ఇట్ ఈస్ ద విజన్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్ చూడండి. ఎవల్యూషన్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలుసుకుందాం. చూడండి. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ disaster management as a national priority, the government of India set up a high-powered committee in August 1999. ఆగస్ట్ 1999లో మొదటిసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి గవర్నమెంట్ ఆలోచించడం స్టార్ట్ చేసింది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తిస్తూ నేషనల్ ప్రియారిటీ అనేది ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రియారిటీ అని చెప్పి ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. దాని గురించి చర్చించడానికి, దాని గురించి బెటర్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి. సెకండ్, నేషనల్ కమిటీ ఆఫ్టర్ ద గుజరాత్ ఎర్త్క్వేక్. తర్వాత 2001లో గుజరాత్ ఎర్త్క్వేక్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. గుజరాత్ ఎర్త్క్వేక్ తర్వాతే మన తాలూకు నరేంద్ర మోడీ గారు సడన్గా భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ అవుతారు. అప్పుడు ఉండేటటువంటి గుజరాత్ ఎర్త్క్వేక్లో పోయిన ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోతారు. అప్పటి చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దానికి బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేయడం అనేది జరుగుతుంది. రిజైన్ చేస్తే ఎవరు వస్తారు? నరేంద్ర మోడీ గారు దీనిలో పదవిలోకి రావడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన భవిష్యత్తే మారిపోయింది. సో మనం కన్సిస్టెంట్గా కష్టపడుతూ ఉంటే లక్ మనకి ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేస్తుంది, తప్పకుండా హెల్ప్ చేస్తుంది. మన జీవితాలు మారిపోతాయి కంప్లీట్గా. సో కన్సిస్టెంట్గా అసలు గివప్ ఇవ్వకుండా వర్క్ చేయండి. ఫర్ మేకింగ్ రికమెండేషన్స్ ఆన్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అండ్ సజెస్టింగ్ ఎఫెక్టివ్ మిటిగేషన్ మెకానిజమ్స్. సో ఎందుకు ఈ నేషనల్ కమిటీని ఏర్పాటు చేశారు? సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ప్రిపరేషన్ గురించి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో రికమెండేషన్స్ చేయడం, అండ్ దాంతోపాటు మిటిగేషన్ మెకానిజమ్స్ ఎలా కంట్రోల్ చేయొచ్చు డిజాస్టర్ని అనేటటువంటి విషయం మీద ఇంపార్టెంట్ ఈ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో సజెషన్స్ ఇవ్వడం కోసం దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు. ద 10th 5-year plan document also had for the first time a detailed chapter on the disaster management. ఈవెన్ 10th 5-year plan ఏదైతే ఉంటుందో, మనం 5-year plans ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నామో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏ కంట్రీ నుంచి మనం ఇన్స్పిరేషన్గా 5-year plans తెచ్చుకున్నాం నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో 10th 5-year plan ఏదైతే ఉంటుందో దానిలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒక సెపరేట్ చాప్టర్ అనేది ఉండడం అనేది జరిగింది. అంటే ఏం జరుగుతుంది? గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టింది. ఇట్ ఈస్ థింకింగ్, ఇట్ ఈస్ ప్రిపేరింగ్ టు మిటిగేట్ డిజాస్టర్స్.
The 12th Finance Commission was also mandated to review the financial arrangements for disaster management. ఈవెన్ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో 12th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏం చేసింది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం స్పెషల్ ఫినాన్షియల్ అరేంజ్మెంట్స్ అనేవి చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఫినాన్స్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఫర్ ద డివాల్వింగ్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అర్థమైందా? టు ఎన్ష్యూర్ బెటర్ ఫిజికల్ ఫెడరలిజం, సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య డబ్బుల గురించి గొడవలు రాకుండా ఉండడానికి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్, చూడండి. ఆన్ 23rd December 2005, డిసెంబర్ 23, 2005న ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మొత్తానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చేసింది. సో గవర్నమెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, విచ్ ఈస్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. దీనికి ఎవరు? ముఖ్యమంత్రి హెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ఏదైతే ఉంటుందో దాంతో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కూడా ఏర్పడ్డాయి. నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పడితే స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ అనేవి ఏర్పడ్డాయి. దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటే దీనికి చైర్పర్సన్ ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేటటువంటిది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేస్తే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేవి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ రూపొందించడం అనేది జరుగుతాయి, డిజైన్ చేయడం అనేది జరుగుతాయి. టు స్పియర్ హెడ్ అండ్ ఇంప్లిమెంట్ హోలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ కోసం ఏం చేస్తున్నారు? ఈ తాలూకా బోత్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. Now let us look at institutional framework for disaster management in India. ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి వాట్ ఆర్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్? ఫస్ట్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పాను కదా. దీని తాలూకు చైర్పర్సన్గా ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విచ్ కోఆర్డినేట్స్ అండ్ మానిటర్స్ దిస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని మానిటర్ చేయడానికి కోఆర్డినేట్ చేయడానికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ NEC ఏదైతే ఉంటుందో ఇది కూడా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ఇంకొకటి చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేస్తారు. దీనికి తగినట్టుగా ఇది ఏం చేస్తుంది? సో కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకుంటుంది. ఎకడమిక్ స్టడీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇవన్నీ చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈజ్ ఎ స్పెషల్ ఫోర్స్ టు మిటిగేట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ డిజాస్టర్స్ అండి. డిజాస్టర్స్ నుంచి ప్రజలు కాపాడడానికి స్పెషల్ ఫోర్స్ని కూడా కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ NDRF కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫర్ ఫండ్ ఎలొకేషన్. అదేవిధంగా NDRF కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. నౌ జస్ట్ లుక్ ఎట్ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విచ్ విల్ బి హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. ఎక్స్ అఫిషియో హెడ్గా చైర్పర్సన్గా చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సెకండ్ది స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండడం అనేది జరుగుతుంది. దీనికి స్టేట్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన హెడ్గా ఉంటారు. దీనికి నేషనల్ హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ మినిస్ట్రీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన హెడ్గా ఉంటారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి స్టేట్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ చూడండి, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ DDMA. దీనికి ఎవరుంటారు? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లేదా కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఈయన దీనికి హెడ్గా ఉండడం అనేది జరుగుతుంది, చైర్పర్సన్గా ఉంటారు. అండ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన వైస్ చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి జిల్లాకి జిల్లా పరిషత్ ఉంటుందా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటారు. దేనికి? డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేస్తుంది? డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్స్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేస్తుంది? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్స్ అండ్ పాలసీస్ని ఎనాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ స్టేట్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఇంకొకటి ఏం మాట్లాడుకోవాలంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ SDRFs ఏవైతే ఉన్నాయో ఉంటాయి. ఎందుకు అంటే ఫండ్ ఎలొకేషన్ ఫర్ డిఫరెంట్ డిజాస్టర్స్. ముఖ్యంగా ఈయన ఫెడరల్ పాలిటీ రాష్ట్రాల మీద ఎక్కువ బాధ్యత ఉంటుందండి. ఏదో డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో డిజాస్టర్స్ని మేనేజ్ చేయడం. సో రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందుకే మన తాలూకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005లో కూడా రాష్ట్రాలకి స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ పాలసీస్ చేస్తుంది, బట్ ఇంప్లిమెంటింగ్ అంతా ఎవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్సే చూసుకుంటాయి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా.
ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలాగే కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే చక్కగా జాయిన్ అవ్వండి అమ్మ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. యూ విల్ డెఫినెట్లీ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. అర్థమైందా? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రోన్స్ ఫ్లయింగ్ టాయ్స్ బ్యాండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ అటాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మాట్లాడుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. ద రజౌరీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ వెన్స్డే banned the sale or possession of drones or flying objects after at least 5 sorties of drones around security installations in Jammu since Sunday, including the Indian Air Force Technical Airport. సో జాగ్రత్తగా వినండి. రజౌరీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే డ్రోన్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. డ్రోన్స్ని లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వాటి తాలూకా సేల్, పొజిషన్ వీటన్నిటిని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఒక దీని మీద ఏం జరిగింది, ఒక ఎస్టాబ్లిష్మెంట్ మీద రీసెంట్గా డ్రోన్ అటాక్ అనేది జరిగింది కదా, మనం మాట్లాడుకున్నాం కూడా. సో దానివల్ల రజౌరీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది డ్రోన్స్ యొక్క సేల్, డ్రోన్స్ యొక్క పొజిషన్, డ్రోన్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ వీటన్నిటిని కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ముఖ్యంగా ఓన్లీ రజౌరీ అడ్మినిస్ట్రేషన్ ఆ డెసిషన్ తీసుకుందంటే దిస్ రజౌరీ ఈజ్ క్లోజ్ టు ద లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇండియా అండ్ పాకిస్తాన్ని విడదీసేటటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో, నాట్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియాని అండ్ దాంతోపాటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని, ఈ రెండింటిని విడదీసేటటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరగా ఉండడం అనేది జరిగింది. లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఇన్కర్షన్స్కి వీటికి వాటికి ఇన్ఫిల్ట్రేషన్ ఇవన్నీ పాల్పడడం అనేది జరుగుతుంది. చొరబడుతూ ఉంటారు మన తాలూకా పాకిస్తాన్ మిలిటెంట్స్ కదా, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అనేది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి సో ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం కాబట్టి రజౌరీ ఇదేదైతే ఉంటుందో రజౌరీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ తాలూకా డ్రోన్స్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. In exercise of powers under section 144 of the Code of Criminal Procedure, a ban is imposed on storage, sale, possession, use and transport of any drone or small flying objects, toys in the district. So Deputy Commissioner of this particular Rajouri district ఏం చెప్పారు అంటే, సో మేము కోడ్ ఆఫ్ సిఆర్పిసి సెక్షన్ 144లో ఉన్నటువంటి మా పవర్స్ని ఉపయోగించుకుంటూ దిస్ పర్టికులర్ స్టోరేజ్, సేల్, పొజిషన్, యూజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డ్రోన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకంటే రజౌరీ ఈజ్ ఏ ప్లేస్ వెరీ నియర్ టు లైన్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి, ఇండియా సెక్యూరిటీకి థ్రెట్ ఉంటుంది కాబట్టి ఇదే కంటిన్యూ అయితే రైట్. సో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో మనం డ్రోన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. డ్రోన్స్ అంటే ఏంటి, సో రీసెంట్గా తెచ్చినటువంటి డ్రాఫ్ట్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ ఆఫ్ 2020 ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ అనేది మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎ డ్రోన్? డ్రోన్ అంటే ఏంటి? డ్రోన్ ఈజ్ ఎ లేమన్ టెర్మినాలజీ ఫర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్. అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అంటాం. అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ని ఏమని పిలుస్తాం? లేమన్ లాంగ్వేజ్లో డ్రోన్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అన్మాన్డ్ అంటే మనుషులు ప్రయాణించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, దాన్ని సింపుల్గా డ్రోన్ అంటాం. దేర్ ఆర్ 3 సబ్సెట్స్ ఆఫ్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్. దర్ ఆర్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ది, అండ్ అటానమస్ ఎయిర్ క్రాఫ్ట్ సెకండ్ది, అండ్ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ థర్డ్ది. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటంటే దానికి ఒక పైలట్ ఉంటాడు, ఒక రిమోట్ సెన్సార్తో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో భూమి మీద ఈయన ఉంటాడు, ఈయన ఏం చేస్తాడు, ఒక రిమోట్ సెన్సార్తో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈయన చెప్పినట్టు ఈయన తీసుకెళ్ళినట్టు అంటే ఈయన కంట్రోల్ చేసినట్టు ఆ డ్రోన్ ఏదైతే ఉంటుందో అది వెళ్తూ ఉంటుంది. అటానమస్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కిట్కి పైలట్ ఉండడు, వాటి మట్టుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ సబ్సెట్స్ ఆఫ్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ డ్రోన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ రిమోట్ పైలట్ స్టేషన్. సో రిమోట్ పైలట్ స్టేషన్ ఒకటి ఉంటుంది, ఒక స్టేషన్లో ఆయన పైలట్ ఉంటాడు, అండ్ ద రిక్వైర్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ లింక్స్ అండ్ మెనీ అదర్ కంపోనెంట్స్. సో ఆయన ఏం చేస్తాడు, కమాండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అదర్ కంపోనెంట్స్ ఉపయోగించి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దేన్ని కంట్రోల్ చేస్తాడు? దస్ పర్టికులర్ డ్రోన్ని ఈయన కంట్రోల్, పైలట్ ఎవరైతే ఉంటారో ఆయన కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద టైప్ డిజైన్. రిమోట్లీ piloted aircraft have been divided into 5 categories based on their weight.
సో అకార్డింగ్ టు దేర్ వెయిట్, వాటి బరువును బట్టి మనం ఈ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 5 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ది నానో కేటగిరీ, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్. నానో అనేటటువంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 గ్రామ్స్ ఉంటుంది, 250 గ్రాముల కంటే తక్కువ ఉంటుంది, అంటే మన మొబైల్ కంటే తక్కువ వెయిట్ ఉంటుంది. మైక్రో చూసుకుంటే ఫ్రమ్ 250 గ్రామ్స్ టు 2 kg వరకు ఉంటుంది. స్మాల్ 2 kg నుంచి 25 kg, మీడియం 25 kgs టు 150 kg, లార్జ్ గ్రేటర్ దాన్ 150 kg ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో డ్రోన్స్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. రీసెంట్గా మీరు గమనిస్తే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, రిమోట్ ఏరియాస్కి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి డ్రోన్స్ వాడతామని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ టెలిమెడిసిన్స్ ఏవైతే ఉన్నాయి, టెలిమెడిసిన్స్ని కూడా డ్రోన్స్ వాడుతూ టెలిమెడిసిన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఈ తాలూకా డ్రోన్స్ ఉపయోగించి రిమోట్ ఏరియాస్, ఎక్కడైతే రోడ్లు కూడా లేనటువంటి ఏరియాస్, మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించడానికి బాగుంటుందని చెప్పి కూడా అనుకోవడం అనేది జరిగింది. కొంతమంది దీస్ మారుమూల ప్రాంతాలు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి దీస్ ఎలక్షన్ ఎక్విప్మెంట్, ఈవీఎంస్ కానీ లేకపోతే ఇవన్నింటిని కూడా తీసుకెళ్తే వీటన్నింటి కూడా డ్రోన్స్ వాడితే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈవెన్ అగ్రికల్చర్లో కూడా, ఫార్మింగ్లో కూడా ఈ డ్రోన్స్ వాడడం అనేది జరుగుతుంది. ఎరువులు ఇవన్నీ పిచికారీ చేయడానికి కానీ డ్రోన్స్ని చాలామంది ఇప్పుడు రైతులు వాడడం అనేది జరుగుతుంది. సో డ్రోన్స్కి చాలా అప్లికేషన్ అనేది ఉంది. బట్ డ్రోన్స్ వల్ల సెక్యూరిటీ థ్రెట్స్ కూడా అలాగే ఉన్నాయి. బికాజ్ చాలామంది టెర్రరిస్టులు ఏరియల్ సర్వైలెన్స్ కానీ ఇవన్నీ డ్రోన్స్ను ఉపయోగించి చేస్తారు. అంటే ఇక పెద్ద వాళ్ళ తాలూకు కదలికలు కానీ వాళ్ళని గమనించడం కానీ, సో ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా డ్రోన్స్ను ఉపయోగించి చేయడం కూడా జరుగుతుంది. సో వీటి గురించి, డ్రోన్స్ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. The Ministry of Civil Aviation has notified the Draft Unmanned Aircraft System Rules 2020. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు డ్రాఫ్ట్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2020ని తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ఆర్ డ్రాఫ్ట్ రూల్స్ అండి. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్స్? టు సెట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు రెగ్యులేట్, దాని తాలూకు ఏమేంటి, టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్, ఉత్పత్తి, ఇంపోర్ట్, దిగుమతి, ట్రేడ్, వాణిజ్యం, ఓనర్షిప్, యాజమాన్యం అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డ్రోన్ పోర్ట్స్. సో డ్రోన్ ఎయిర్పోర్ట్స్ ఇవేవైతే డ్రోన్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి, అండ్ ప్రొడక్షన్, ఇంపోర్ట్, ట్రేడ్, ఓనర్షిప్, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్, సర్వేలెన్స్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ఈ రూల్స్ని గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో సీక్స్ టు క్రియేట్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ డ్రోన్స్ యూజ్ బై బిజినెసెస్. ఈవెన్ కామన్ పీపులే కాదు, బిజినెసెస్ కూడా డ్రోన్స్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎందుకోసం వాడాలి, వాడాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయడానికి కూడా, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడానికి కూడా దీస్ పర్టిక్యులర్ రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. సో వాట్ ఆర్ దీస్ డ్రాఫ్ట్ రూల్స్? చూడండి, మొదటి పాయింట్ అప్రూవల్ బై డీజీసీఏ. డీజీసీఏ అంటే ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది అప్రూవల్ ఇవ్వాలంట. ఎవరికి అప్రూవల్ ఇవ్వాలో చూడండి. An authorized manufacturer or importer of drones can sell its devices only to an individual or entity approved by the aviation regulator. సో ఒక మ్యానుఫ్యాక్చరర్ కూడా ఎలా ఉండాలి, ఆథరైజేషన్ ఉండాలి, ఆయనకు కూడా ఆథరైజ్డ్ అవ్వాలి. అండ్ ఆథరైజ్డ్ ఇంపోర్టర్, ఓన్లీ ఆథరైజ్డ్ అండ్ అప్రూవ్డ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇంపోర్టర్స్ మాత్రమే ఈ డ్రోన్స్ని కొనాలి, ఈ డ్రోన్స్ని దిగుమతి చేసుకోవాలి, ఈ డ్రోన్స్ని అమ్మాలి. సో దాంతోపాటు ఎవరికి అమ్మాలి, ఓన్లీ ఆథరైజ్డ్, ఓన్లీ అప్రూవ్డ్ ఇండివిజువల్స్. ఆ ఏ ఇండివిజువల్స్కి అయితే డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో అప్రూవ్ చేస్తుందో వాళ్ళకు మాత్రమే అమ్మాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఓన్లీ నానో క్లాస్ డ్రోన్స్ విల్ బి అలౌడ్ టు ఆపరేట్ ఇన్ ఇండియా ఇన్ జనరల్ అండ్ ఓన్లీ ఎ క్వాలిఫైడ్ రిమోట్ పైలట్ విల్ బి పర్మిటెడ్ టు ఆపరేట్ హెవియర్ డ్రోన్స్. సో మామూలుగా ఇప్పుడు మనకి యూట్యూబర్స్ లేకపోతే ట్రావెల్ లాగ్స్ చేసే వాళ్ళు ఈ డ్రోన్స్ వాడతారు. ఈ డ్రోన్స్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ నానో క్లాస్ డ్రోన్స్ మాత్రమే వాడాలి. నానో క్లాస్ డ్రోన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, 250 grams ఉన్నటువంటి డ్రోన్స్ మాత్రమే వాడాలి. హెవియర్ డ్రోన్స్ వాడాలి అంటే ఈ షుడ్ బి ఏ క్వాలిఫైడ్ రిమోట్ పైలట్. సో ఆ పైలట్ ఎవరైతే ఆపరేట్ చేస్తాడో ఆయన క్వాలిఫైడ్ ఉండాలి తప్పకుండా అని చెప్పడం అనేది జరిగింది. The DGCA, Directorate General of Civil Aviation, will have the powers to inspect a UAS అంటే Unmanned Aircraft System Manufacturing or Maintenance Facility before granting any authorization under these rules. సో ఈ మ్యానుఫ్యాక్చరర్ అనే వాడికి ఆథరైజేషన్ ఇస్తుందని చెప్పామా డీజీసీఏ. సో డీజీసీఏ ఆథరైజేషన్ ఇచ్చే ముందు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత, ఇన్స్పెక్షన్ చేసేటటువంటి అధికారం కూడా ఉంటుంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే అవి ఆథరైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఎప్పుడైనా అవి ఇన్స్పెక్ట్ చేయొచ్చు, డీజీసీఏ ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. మామూలుగా మనం బైక్స్కి, కార్స్కి కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను బైక్ తీసుకునేటప్పుడు
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకున్నాను అనుకోండి, నేను ఎవరికైనా ఒకరికి వేరే బైక్ గుద్దేశాను అనుకోండి, ఆయన చనిపోయినా లేకపోతే ఆయనకి ఏమైనా ఇది వచ్చినా, లేకపోతే ఆయనకి ఏమైనా ఇంజురీస్, యాక్సిడెంట్ ఇంజురీస్ ఏమైనా అయినా, లేకపోతే ఆయన వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయినా, దిస్ ఇన్సూరెన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో నేను నాకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా అది వర్తించడం అనేది జరుగుతుంది. సో మరి నేను వాడు తప్పకుండా నన్ను అడుగుతాడు కదా, నువ్వు గుద్దేశావు నాకు డబ్బులు ఇవ్వని అడుగుతాడు కదా, సో నా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అప్పుడు ఇది చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, నో UAS అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ షల్ ఆపరేట్ ఇన్ ఇండియా అన్లెస్ దేర్ ఇస్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వ్యాలిడ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తప్పకుండా ఉండాలి, ఉంటేనే దాన్ని వాడచ్చు, లేకపోతే వాడడం అవదు. టు కవర్ ద లైబిలిటీ దట్ మే అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎ మిస్హ్యాప్ ఇన్వాల్వింగ్ సచ్ యాజ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్. మీ డ్రోన్ వాడడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని కవర్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే నువ్వు తప్పకుండా ఆ డ్రోన్ వాడాలి, లేకపోతే డ్రోన్ పర్మిషన్ ఇవ్వరు. నెక్స్ట్, క్యారింగ్ పేలోడ్. నో అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ షుడ్ క్యారీ ఎనీ పేలోడ్ ఎక్సెప్ట్ యాజ్ పర్మిటెడ్ బై ద DGCA. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు పర్మిట్ చేసిన కంటే ఎక్కువ పేలోడ్ అనేది క్యారీ చేయకూడదు. పేలోడ్ అంటే ఏంటి అంటే ద వెయిట్ దట్ ఏ వెహికల్ క్యారీస్ అండి, దట్ ఈస్ పేలోడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ డ్రోన్ ద్వారా ఎక్స్ట్రా పేలోడ్ అనేది ఇవ్వడం అనేది జరగకూడదు. నో పర్సన్ షల్ డ్రాప్ ఆర్ ప్రొజెక్ట్ ఆర్ పర్మిట్ టు బి డ్రాప్డ్ ఫ్రమ్ ఏ UAS దట్ ఈస్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఇన్ మోషన్ ఎనీ ఆబ్జెక్ట్ ఎక్సెప్ట్ వన్ స్పెసిఫైడ్. సో ఈ అండర్ సమ్ స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే డ్రోన్ నుంచి ఏవైనా వస్తువులు పడాలి, కానీ సో అసలు అలాంటి స్పెసిఫికేషన్ లేకుండా ఏం చేయకూడదు, ఎటువంటి వస్తువులు కానీ లేకపోతే ఎటువంటి విషయాలను కానీ ప్రొజెక్ట్ చేయకూడదు, డ్రాప్ చేయకూడదు, వదలకూడదు, కిందకి వదలకూడదు అని చెప్పడం అనేది జరిగింది మోషన్లో ఉండేటప్పుడు, ముఖ్యంగా దిస్ పర్టికులర్ డ్రోన్ అనేది కదులుతూ ఉండేటప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఓనర్షిప్. ఫర్ ఓనింగ్ అండ్ యూజింగ్ ఎ డ్రోన్ వన్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 18 years old. సో డ్రోన్ అనేది నువ్వు కొనుక్కోవాలంటే నీకు తప్పకుండా 18 ఏళ్ళు నిండాలి. 18 ఏళ్ళు నిండకుండా నువ్వు కొనుక్కోకూడదు. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్, ఒకవేళ నువ్వు ఇండివిజువల్ కాకుండా కంపెనీ అనుకోండి, కంపెనీ తరపున కొనాలనుకుంటున్నావు అనుకోండి, ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ దేర్ మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ టు బి ఇన్ ఇండియా. వాళ్ళ మెయిన్ బిజినెస్ ప్లేస్ అనేది ఎక్కడ ఉండాలి, ఇండియాలో ఉండడం అనేది జరగాలి, ఇండియాలో వాళ్ళ కంపెనీ అనేది ఉండాలి. అండ్ ద చైర్మన్ అండ్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ టు బి ఇండియన్ సిటిజన్స్. అండ్ మీ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ దాంతోపాటు మీ కంపెనీ యొక్క డైరెక్టర్స్లో 2/3 డైరెక్టర్స్ ఎవరు ఉండాలి, ఇండియన్స్ అయి ఉండాలి, భారతీయులు అయి ఉండాలి, అప్పుడే నీకు డ్రోన్ కొనుక్కునే పర్మిషన్ ఇస్తారు. ఆల్సో బిజినెసెస్ ఆపరేటింగ్ డ్రోన్స్ హ్యావ్ టు బి సస్టైనబుల్లీ ఓన్డ్ అండ్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై ఇండియన్ నేషనల్స్. సో డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో, తయారు చేసేవి ఆపరేట్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సబ్స్టాన్సివ్గా ఎఫిషియెంట్గా ఇండియన్ నేషనల్సే కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఫారిన్ కంపెనీస్కి డ్రోన్ పర్మిషన్ అనేది ఇవ్వరన్నమాట ఇండియాలో. సో అది చెప్పడం అనేది జరిగింది, బికాజ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి డ్రోన్స్కి ఇవ్వడం అనేది జరగదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. కంప్లీట్గా ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంత డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకుంటే, సో మంచి PDF కూడా కావాలి అంటే చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. ఏమైనా నేను యాడ్ చేయాలి అంటే మీకు ఏమైనా ఇది ఇలా యాడ్ చేస్తే బాగుంటుందో, లేకపోతే ఇప్పుడు MCQs కానీ ఏమైనా మీకు సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. వీలైనంత వరకు వాటిని ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఓకేనా? వితిన్ ఫ్యూ డేస్, 1 week ఆర్ సో వాటిని కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాం. మీ సజెషన్స్ ఉన్నా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. సో వీలైతే కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. రైట్? బాయ్ అమ్మ.